అందరికీ నమస్తే. ఒక విషయం, ఒక క్లారిటీ అడగాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఒక గొర్రెలు మేపుకోవటానికి ఒక అతను పొలంలోకి వెళ్ళినప్పుడు అది బంజరు భూమి, అంటే దాంట్లో ఎలాంటి వరి కానీ ఇతర సంబంధించిన వ్యవసాయం ఏమీ లేదు. అక్కడ ఖాళీ స్థలం, బంజరు భూమి. అందులోకి గొర్రెలు వెళ్ళినందుకు అతను కులాన్ని దూషించడంతో పాటు అతన్ని కొట్టడం, వాళ్ళిద్దరినీ కూడా కొట్టడం చాలా అమానుషం. దానికోసం కమ్ము వాళ్ళు మీ పార్టీ అధికారంలో ఉందని అహంకారమా, మదం ఎక్కి కొట్టుకుంటున్నారా? ఇప్పుడు ఖాళీగా ఉన్న పొలంలోకి గొర్రెలు వెళ్తే ఏం పోయింది నీది? రావద్దని చెప్పు. రెండోసారి వస్తే అప్పుడు కొట్టు. కులాన్ని దూషించాల్సిన అవసరం ఏంటి నీకు? వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యల్ని తిట్టడానికి నువ్వెవడవరా? బలిసి కొట్టుకుంటున్నారా మీరేమన్నా? అధికారం మీ చేతిలో ఉందని చంద్రబాబు నాయుడు గారు గెలిపించింది. మా ఓట్లు లేనిదే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వలేదు. ఆ వాస్తవం మీకు కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ఆయన అధికారాన్ని, ఆయన సీఎంగా ఉన్న ఆయన అధికారాన్ని ఆయన చూసుకుంటున్నప్పుడు ఆయన్ని చూసుకుని మీరేంటి ఎర్రవిగ్గిపోతున్నారు? కుల రాజకీయాలేంటి మీకు? కులం ఏంటి అసలు రాజకీయంలో? ఒక కులంతోనే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాడా? అంటే మీరే సీఎం అని చేసుకున్నారా? ఎవరు బీసీలు, అధిక శాతం ఉన్న బీసీలు ఓట్లు వేయిందే మీకు గతి లేదు. ఈ రోజున ఒక గొర్రెలు కాసుకునే అతన్ని తన కులాన్ని దూషించటమే కాకుండా తన తల్లిని, తన భార్యని తిట్టడానికి నీకేం రైట్స్ ఉన్నాయి? నీకేం అధికారం ఉన్నాయి? నీకేమి ఈ రాజ్యాంగంలో నీకేమన్నా అర్హత అనేది ఇచ్చారు ఎవరన్నా? నువ్వెవడోరా తిట్టడానికి వాళ్ళ భార్యని, తల్లిని? ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా కామెంట్లు పెట్టేటప్పుడు కూడా మేము మామూలుగా దీన్ని మేము ప్రశ్నిస్తుంటే అడ్డదిడ్డమైన కామెంట్లు పెడుతున్నారు. ఒరే, సంస్కారం నేర్చుకుని కామెంట్లు పెట్టండి. ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళని ఎవరినన్నా అంటే అయ్యే మాటలు, అవే బూతులు మీకు నొప్పి అనేది తెలుసుద్ది. గొర్రెలు కాసుకునే అతనికి అభిమానం ఉండదా? అతను మనిషి కాదా? కులాన్ని పక్కన పెట్టండి, అతను మనిషి కాదా? ఏ వృత్తి చేసేవాడైనా సరే వాడు కష్టపడుకుని అతను బతుకుతున్నాడు. అతను కష్టపడి బతుకుతున్నప్పుడు అతనికి అభిమానం అనేది ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ భార్యని, వాళ్ళమ్మని తిట్టడానికి నీకెవడు రైట్స్ ఇచ్చాడు? నీ పెళ్ళాన్ని, నీ ఇంట్లో మీ అమ్మని తిడితే నీకు ఎలా ఉంటుంది? నీ కులం వాళ్ళని కూడా అలాంటి బూతులే తిడితే మీ కులం వాళ్ళకి ఎలా ఉంటుంది? అసలు కులాన్ని దేనికి తీసుకొచ్చావు నువ్వు అక్కడ? అంటే మేమేది పట్టించుకోకుండా నా 2 రోజులు అడాబీడి చేసేసి వదిలేస్తారు. వీళ్ళు ఏమీ చేయలేరు. వీళ్ళు మన తెలుగుదేశం పార్టీకి కీలుబొమ్మలు. తెలుగుదేశం ఎలా ఆడిస్తే అలా ఆడతారు. మా పార్టీ అధికారంలో ఉంది, మేమేమైనా చేయగలము అనే కొవ్వుతో నోటుకొచ్చినట్టు వాగారా? నోటుకొచ్చినట్టు తిట్టారా? కొట్టారా? అధికారం ఎవడబ్బా మొగుడు సొమ్ము కాదు. ఇవాళ నీ చేతిలో ఉంటే రేపు ఇంకొకరి చేతిలో ఉంటుంది అది. ఇప్పుడు మీరు ప్రజల్ని నువ్వు పోతే నేను పోతే నువ్వని మీరు పగల పెంచుకుని మీ పొగర్లు చూపించుకుని ప్రజల జీవితాలతో ఆడుకోకండి. ప్రజల్ని బలి పశువుల్ని చేయకండి. ఈ కార్యకర్తలు కూడా వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు వాగటం మానేసి, మీరు కార్యకర్తలు అయినప్పుడు కూడా మంచి చెడు అనే 2 ఉంటాయి. వాటిని కూడా తీసుకుని ఎదటి మనిషిని విమర్శించడం, ఎదటి మనిషిని కామెంట్ పెట్టడం నేర్చుకోండి. అంతేగాని మనకు బొలుపు ఉంది కదా, మనకేదో సారా ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు ముష్టేస్తున్నారు, అవి తింటున్నాము, వాటికి రుణపడిపోయాము, వాటి కృతజ్ఞత చూపించాలని ఎదటి వాళ్ళని అంటే వాళ్ళు పడే బాధ, అది ఉసురు రూపాన్ని తగిలి నీ కుటుంబంలో ఏం జరుగుద్దో, భగవంతుడు ఏం చేస్తాడో తెలుసు కదా. ఇదివరకంట ఇంటి చుట్టూ తిరిగి వచ్చేదంట, ఇప్పుడు పొయ్యి చుట్టూ కూడా తిరగట్లా. తిరిగి నీకే కొట్టుద్ది.
అది తెలుసుకుని ఎదటి మనిషిని దూషించటం నేర్చుకోండి. రామచంద్ర యాదవ్ గారి వీడియో పెడితే వాడు ఈడు అంటున్నా, చెప్పు తీసుకుని కొడతాం నాకు కొడకల్లారా. వాడేంట్రా, నీ బాబుగోడు సొమ్ము తిన్నాడా, లేకపోతే నీ బొడ్డుగాడిది ఏమన్నా తిని రాజకీయం చేస్తున్నాడా, ఎవడు సొమ్ము అన్న దోసుకుని రాజకీయం చేస్తున్నాడా, ప్రజల సొమ్ము తీసుకుని రాజకీయం చేస్తున్నాడా? సొంత డబ్బుతో రాజకీయం చేసే ఒకే ఒక్క మనిషి రామచంద్ర యాదవ్. ఇప్పుడు వరకు సొంత డబ్బుతో రాజకీయం చేసిన చరిత్రలో లేడు, చూపించండి. పిచ్చి పిచ్చి కామెంట్లు, పిచ్చి పిచ్చి వాగుడు ఆగితే పగిలిపోద్ది ఒక్కొక్కడికి. అర్థమైందా? ఆ గొర్రెలు కాసుకునే అతను మనిషి. కులాన్ని దూషించటం తప్పు. కులాన్ని దూషించినందుకు క్షమాపణ చెప్పాలి. పోలీస్ వ్యవస్థ కూడా దీని గురించి గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ వ్యవస్థను కూడా మేము కోరుకుంటున్నాం. సార్, న్యాయం అన్నాక న్యాయమే సార్. మేము కూడా ఏపీలో బతుకుతున్న ప్రజలమే. పోలీస్ వ్యవస్థ అంటే రేపు మాకు కష్టం వస్తే పరిగెత్తుకుంటూ వచ్చేది మీ దగ్గరికే. కాబట్టి మీరు అతనికి న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మీరు రాజకీయానికి కాదు సార్ పనిచేసేది, ప్రజల కోసం. మీరు రాజకీయ నాయకులను ఎదిరించే దమ్ము ధైర్యం కూడా మీకు ఉంది. ఎందుకంటే మీరు కష్టపడి చదువుకుని ఈ స్థాయిలోకి వచ్చారు. అంతేగాని రాజకీయ నాయకుల్లాగా 5 ఏళ్ళతో అయిపోయే డ్యూటీ కాదు మీది. మీరు మీ పదవి ఇవ్వడం జరిగే వరకు కూడా మీరు డ్యూటీ చేస్తారు. పవర్ఫుల్ రాజకీయ నాయకుడి కన్నా పోలీసులే పవర్ఫుల్. కాబట్టి మీ స్థానాన్ని మీరు గొప్పగా నిలబెట్టుకోండి. ఇప్పుడు ఎవరికైనా సరే అన్యాయం జరిగితే న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆ గొర్రెలు కాసినందుకు, వాళ్ళ పొలంలోకి వెళ్ళినందుకు వాళ్ళు కొట్టడం తప్పు సార్. చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోకూడదు. అందులో కులాన్ని దూషించారు, వాళ్ళ భార్య బిడ్డలను కూడా దూషించారు. ఆ రైట్స్ వాళ్ళకి లేవు. కాబట్టి దీన్ని మీరు ఈ బాధ్యతగా తీసుకుని వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. వాళ్ళు సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అనేసి మేమంతా కూడా యాదవులం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తప్పు జరిగింది, తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు మేమైనా సరే, ఆ పొజిషన్లో మేమన్నా సరే శిక్ష అనుభవించాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే. ఎవరికైనా న్యాయం అన్నాక ఒక్కటే. నమస్తే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.